ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాము మొన్న సంక్రాంతి సంబరాలు అన్నవి చాలా అట్టహాసంగా చాలా బ్రహ్మాండంగా జరిగాయన్న మాటని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొగిడే క్రమంలో కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఒక ప్రశ్ననైతే ఉత్పన్నం చేస్తుంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సింది సంబరాలా లేకపోతే సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రశ్నను మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు దీనికి సంబంధించి ఒక బైట్ నేను మీకు చూపిస్తాను. ఆ బైట్ చూసిన తర్వాత షో కంటిన్యూ చేద్దాం. ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళందరికీ సమాధానం 18 నెలల్లో చెప్పాం. నిన్న సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఈ 18 నెలల్లో ఇది వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన 3 లక్షల కార్లలో 30 లక్షల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో తలదాచుకుంటూ లేదా ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు తిరిగి రాష్ట్రానికి రావడానికి మనము స్ఫూర్తిగా చూడాలా, సిగ్గుపడాలా? 30 లక్షల మందికి మనం ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించలేక గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి జనాలందరూ పారిపోయారు, వలసెళ్ళిపోయారు. కేవలం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల్లోనే అందరూ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చేలాగా చర్యలు తీసుకుంటామన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కూటమి పాలనకు సంబంధించిన స్ఫూర్తి ఇదేనా? కేవలం 30 లక్షల మంది బయట ఉన్నారా? 3 లక్షలకు పైగా కుటుంబాలు బయట ఉంటే వాళ్ళను తిరిగి రప్పించడానికి వాళ్ళ మేధస్సుని లేదా వాళ్లకున్న ఆ కష్టపడే తత్వాన్ని రాష్ట్రానికి ఉపయోగించడానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న ప్రశ్న ఇప్పుడు చాలామందిలో వస్తుంది. సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం ఎందుకు కూటమి ప్రభుత్వం చేస్తుంది అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన చేశారు, తద్వారా కుటుంబాలన్నీ తరలి వెళ్ళిపోయాయని చెప్పన్నారు. అది కాసేపు నిజం అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ తిరిగి రావాలి కదా. అలా తిరిగి వచ్చిన వాళ్ళ సంఖ్య మీ దగ్గర ఏమైనా ఉందా? జాబు రావాలంటే బాబు రావాలి, ఈ నినాదంతో 2014 నుంచి 2019 వరకు మీరు ఒక క్యాంపెయిన్ నడిపారు. 19లో అయితే దాన్నే ప్రధానంగా తీసుకొని మీరు వెళ్ళారు. కానీ ఆ రోజు మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే 2014 నుంచి 19లో మీరు చెప్పినట్టుగా జాబులు రాలేదు, మీరు అంతకుముందు చెప్పినట్టుగా నిరుద్యోగ భృతి రాలేదు, అభివృద్ధి ఆమడ దూరంలోనే ఆగిపోయింది, అమరావతి తప్ప వేరే ఇంకేది స్పృహ లేదన్నట్టుగా మొత్తం వ్యవహారం అంతా నడుస్తూ వచ్చింది. 24 వచ్చింది, రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే సేమ్ అదే విషయం జరుగుతుంది. 1750 కోట్లు పెట్టి విగ్రహం కట్టడానికి ఉన్న డబ్బులు 5000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కట్టడానికి మనసు రావట్లేదన్నమాట వింటూ ఉన్నాం మనం. 3 లక్షల కుటుంబాలు, 30 లక్షల మంది జనాలు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఎందుకు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు? కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఈ కారణం చేతనే. దీని నుంచి స్ఫూర్తి పొందాలా మనము, లేకపోతే సిగ్గుపడాలా? ఇదే ప్రశ్న ఇవాళ చాలామంది విశ్లేషకులు అడుగుతున్నారు, చాలామంది జర్నలిస్టులు అడుగుతున్నారు, వైసీపీ కూడా అదే ప్రశ్న అడుగుతుంది. ఒక చిన్న క్యాల్కులేషన్, 2024 నుంచి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్న కుటుంబాల సంఖ్య ఎంత అన్నది ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక డేటా నేను షేర్ చేస్తాను. అందులో ఉన్న 5 మండలాల్లో ఒక్కో మండలం నుంచి 100కు తగ్గకుండా ఆ కుటుంబాలు వదిలి వెళ్ళిపోయాయని దానికి సంబంధించిన డేటా అది. ఆ డేటాలో కేవలము అగ్రకులాల వాళ్ళు మాత్రమే లేరు, లేదా జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే లేరు, అందరూ మనకు అక్కడ కనిపిస్తున్నారు. అందులో కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు, బాధిగలు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, కమ్మరులు ఉన్నారు, అందరూ మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ ఏ ప్రాంతంలో ఉంటున్నారు ఇప్పుడు అంటే వేరే వేరే రాష్ట్రాల్లో వాళ్ళు వెళ్ళిపోయి తలదాచుకుంటున్నారు. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల అంశాన్ని అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించింది. దాచేపల్లి మండలానికి సంబంధించి గురజాల కాన్స్టిట్యున్సీలో ఉన్నవాళ్ళు రాష్ట్రాన్ని వదిలి ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోతున్న పరిస్థితులు ఇవాళ క్రియేట్ చేసినారు అనే అంశాన్ని చూపించడానికి ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గ్రామాలను వదిలి బతుకు జీవుడా అని చెప్పి బయటికి వెళ్ళే పరిస్థితులు ఆ 2 నియోజకవర్గాల్లో, పల్నాడు అలాగే గురజాల నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించిన డేటా. ఉద్యోగ అవకాశాలు మీరు క్రియేట్ చేస్తే
శాంతి భద్రతలు నిజంగానే మీ కంట్రోల్లో ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఆ గ్రామాలను వదిలి బయటకు వెళ్ళిపోతున్నారు? బయటకు వెళుతూ ప్రభుత్వాన్ని ఏ పరిపాలన అయితే వస్తుందని భావించారో ఆ పరిపాలన రాలేదు అంశాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అటువైపుగా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా కూడా ప్రభుత్వం అనుకుంటుంది. అభివృద్ధి అంటున్నారు, కానీ ఇప్పటికీ ఒక అంశం ఎవరికి అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా జరిగిన శంకుస్థాపనలు, ఇప్పటిదాకా వచ్చిన ప్రారంభోత్సవాలు అవన్నీ కూడా మా హయాంలోనే జరిగాయని జీవోలతో సహా వైసీపీ విమర్శించే ప్రయత్నం చేస్తుంది, జీవోలను చూపిస్తుంది. మొన్నటికి మొన్న గ్రీన్కో ఎనర్జీకి సంబంధించి గతంలో చేసిన ఆరోపణలు, గ్రీన్కోకి అప్పనంగా భూములు అప్పచెప్తున్నారు, రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. కానీ మీరు చేసింది ఏంటి? వాటినే ఇప్పుడు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేసి అది మీకు రేట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ చెప్తుంది. అదానీ డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి అంతకుముందు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ప్రణాళికను రచించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి 200-300 ఉద్యోగాలు వచ్చేలాగా ఒక డేటా సెంటర్కి శంకుస్థాపన చేసి అది మా అచీవ్మెంట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వాటి ప్రారంభోత్సవాలు ఎప్పుడు జరిగాయి, శంకుస్థాపనలు ఎప్పుడు జరిగాయి, వాటి క్రెడిట్ ఇప్పుడు మీరు ఎలా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? మెడికల్ కాలేజీల పేరుతో వైద్య విద్యకు ఎలాంటి సపోర్ట్ దొరికేది, ఇప్పుడు దానికి సంబంధించిన పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. అభివృద్ధి ఎక్కడుంది? 30 లక్షల కుటుంబాలు, 30 లక్షల మంది జనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వివిధ కారణాల దృష్ట్యా బయటకు ఎందుకు వెళ్తున్నారు? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి బాగుందా? ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుందా? హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఎవరనైనా చెప్తారు ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర నుంచి వస్తారు అని. ముంబైలో జరిగే లేదా భువనేశ్వర్లో జరిగే కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించిన జనాలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తారు. బెంగళూరులోనో ఇంకో చోటనో జరిగే పరిణామాలకు రాయలసీమ నుంచి ఎక్కువ మంది పోతారు. అలాగే తమిళనాడులో జరిగే వాళ్ళకి దానికి సంబంధించి రాయలసీమలోని మరో ప్రాంతం నుంచి వెళ్తుంటారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. కానీ వాళ్ళందరికీ ఇక్కడ అవకాశాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు భారతదేశంలోకి వస్తున్నాయి, అందులో మెజారిటీ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయని మీరు చెప్తున్న ఆ ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి? ఆ ఉపాధి అవకాశాలు ఎందుకు కలగట్లేదు? ఇవి సరిపోవు అన్నట్టు పల్నాడులో మొన్నటికి మొన్న సాల్మన్ అనే ఒక అతని హత్య జరిగితే ఆ అంత్యక్రియలకు వెళ్ళాలన్నా సరే ఆధార్ కార్డు చూపిస్తే తప్ప పంపించలేము అనే విధంగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ కాసు ఆయన ఎమ్మెల్యే కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి? ఇవి సరిపోవు అన్నట్టు మీరు చెప్తున్నట్టుగా, మీరు చెప్తున్న అభివృద్ధిలో భాగంగా మనం చూస్తే ఏం జరుగుతుంది? మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్న దాని మీద చెయ్యని ఆరోపణ లేదు, వినిపించని విమర్శ లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకే వందలాది ఎకరాలు ఎలా కట్టబెడుతున్నారు? ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని పీపుల్ టెక్ లాంటి కంపెనీలకి 100 ఎకరాలు ఎలా వెళ్తున్నాయి? కేవలం పవన్ కళ్యాణ్కి సన్నిహితులు అని చెప్పి వాళ్ళకి అలాంటివి ఇస్తున్నారా? ఇప్పటికీ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి, హైదరాబాద్లో ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించిన కేసులు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర తివాచి పరిచి ఆయనకి స్థలాల కేటాయింపులు చేసేస్తున్నారు. అది సమంజసమైన అన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. దాని సమాధానం చెప్పే బాధ్యత మీకుందా లేదా? అదే నా ప్రశ్న. 3 లక్షల కుటుంబాలు వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నాయి, అవి వచ్చాయి అని చెప్పి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళని తిరిగి రప్పించడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి అన్న దానిపైన సమాధానం ఉందా? వైసీపీ చాలా క్లియర్గా చెప్తుంది. 2 ఏళ్ల పాటు కరోనా పోయిన తర్వాత కూడా 3 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధికి సంబంధించిన ప్రతి చోట మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఒక గ్రామానికి వెళ్తే నాడు నేడు పేరుతో ఒక బడి కనిపిస్తుంది, ఆర్బీకే సెంటర్లు కనిపిస్తాయి, కొత్తగా కట్టిన గుళ్ళు కనిపిస్తాయి, బళ్ళు కనిపిస్తాయి. కానీ మీ హయాంలో మీరు చేసింది ఏంటి? రంగులు మార్చడము, పేర్లు మార్చడం తప్ప మీరు ఏమైనా చేశారన్న ప్రశ్న వైసీపీ పెడుతుంది. దానికి కూడా సమాధానం చెప్పాలి కదా, ఆ వైపుగా ఆలోచన చేయాలి కదా. ఎంతసేపు హిందూ వ్యతిరేకగానో కొన్ని కమ్యూనిటీస్కి వ్యతిరేకగానో జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మీరు ఎలా ఉద్ధరించారో దానికి సంబంధించిన సమాధానం కూడా మీరు చెప్పాలి. అప్పుడు ఈ 3 లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పండగ జరుపుకోవడానికి వచ్చాయని చెప్పకుండా వాళ్ళందరూ తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఇప్పుడు పండగను మరింత ప్రభావశీలంగా మార్చారని చెప్పాలి. ఆ ప్రయత్నం జరగాలి. అది జరుగుతోందా? జరగట్లేదు. నిరుద్యోగ భృతి ఏమైంది? సూపర్ 6 హామీలు అన్నారు. ఆ హామీలు ఎక్కడి దాకా వచ్చాయి? వాటి అమలు ఎక్కడి దాకా జరిగింది? ఒక బస్సు ఇచ్చేసి, ఒక పెన్షన్ పెంచేసి, మిగిలినవన్నీ మేము కంప్లీట్ చేసేసాము. 1 సంవత్సరం అమ్మఒడి వేసేసి, తల్లికి వందనం వేసేసి
అన్నదాత సుఖీభవ ఇంకా పెండింగు, చాలా వాటికి ఇంకా శంకుస్థాపన చేయలేదు, ఇంకా స్టార్టింగే చేయలేదు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఇవన్నీ కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సంక్షేమ పాలన ఉందా? అభివృద్ధి అనుకున్నంతగా ప్రామిస్ చేసినంత స్థాయిలో ముందుకు వెళ్తుందా? వెళ్తే ఈ 3 లక్షల కుటుంబాలు బయట ఉండకూడదు, 30 లక్షల మంది బయట బతికే అవసరం ఉండకూడదు. సో ఇక్కడ మనకు వినిపిస్తున్న ప్రశ్న, ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న, నిజంగానే ఇవి సంబరాలు జరుపుకోవాల్సిన సమయమా, సిగ్గుపడాల్సిన సమయమా? ఓవైపు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రము ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నారు, కానీ ఇప్పుడు ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా సరే పీపీపీ మోడల్ తప్ప మన దగ్గర అవకాశం లేదు. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకి వాటి కన్స్ట్రక్షన్స్కి పెట్టలేని పరిస్థితులు మేము ఉన్నాము అని చెప్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం గురించి డిస్కషన్ జరిగింది, 1750 కోట్లతో ఖర్చు పెడుతున్నామన్నారు. ఆ తర్వాత కాదు, మేమే వాటి చందాల ద్వారా కంప్లీట్ చేస్తామని చెప్తారు. ఏ రెండిట్లో ఏది నిజం? వాడి సమాధానం చెప్పాలి. అమరావతి దాని డెవలప్మెంటు, దానికి కట్టుబడి ఉన్నామన్నారు, కానీ ఇప్పటికీ అమరావతిలో ఉన్న రైతులు నిజంగానే ఆనందంగా ఉన్నారా? మీరు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? వాళ్ళు మీరు అడగగానే 2వ విడత భూ సమీకరణకు సంతోషంగా వాళ్ళు భూములు ఇచ్చే పరిస్థితి ఉందా? వాటందరికీ ప్రశ్నలు వెతికితే, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతికితే మీ మనసుకు సమాధానం దొరుకుతుంది. ఎందుకు అంటే అక్కడ రైతులు సంతోషంగా లేరు, ప్రజలు సంతోషంగా లేరు, మీరు ఇచ్చిన హామీలు అమలు అవుతాయన్న నమ్మకం వాళ్ళకి లేదు. అందుకే 2వ విడత భూ సమీకరణకు సంబంధించిన డిస్కషన్లో వాళ్ళు ముందు అడుగు వేయట్లేదు. ఓ చట్టబద్ధత అడుగుతున్నారు, దానివైపు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నా సరే ఇప్పటికీ పాత వాసనలే తప్ప కొత్త వాసనలు, కొత్త పరిమాణాలు ఎందుకు, ఆ పరిణామాలు ఎందుకు కనిపించట్లేదు అన్న పాయింట్ కూడా మనకు వినిపిస్తుంది. ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉంది. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి. మీకు అనుచరుడుగా ఉన్న, మీకు సపోర్టివ్గా ఉన్న కొద్దిమందికి వందలాది ఎకరాలు వాళ్ళ పేరు మీద దారాదత్తం చేస్తుంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు ఎలాంటి లాభం జరగబోతోంది, దాని ద్వారా ఏంటి రాష్ట్ర ప్రజలకి ఒరిగేదన్న విషయానికి సంబంధించిన సమాధానం కూడా మీరు చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఇవాళ భయపడి వేరే ప్రాంతాలకి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా పారిపోయే పరిస్థితి ఉంటే శాంతి భద్రతల కంట్రోల్లో ఉన్నట్టా లేనట్ట? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకుంది కదా. ఆ వైపుగా ఆలోచించండి. 3 లక్షల కుటుంబాలు వచ్చాయి, 30 లక్షల మంది బయట నుంచి ఇక్కడికి వచ్చి సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు, కానీ వాళ్ళు ఆ వారం రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు పెట్టిన కన్నీళ్ల బాధ్యత కూడా మనదే. ఆ వైపుగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరిగితే, ఉపాధి అవకాశాలు మెరుగుపడితే వాళ్ళు వేరే రాష్ట్రాలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనే విషయాన్ని గమనించాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్.